అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే బకాయిలన్నీ జమ చేస్తామని చెప్పేసి కీలక ప్రకటన చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. న్యూ ఇయర్ కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తాజాగా 700 కోట్లను జమ చేసిన ప్రభుత్వం అన్ని రకాల బకాయిల చెల్లింపులకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ముందుగా బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సాధ్యమైనంత త్వరగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని చెప్పేసి మండలిలో డిప్యూటీ సీఎం కీలక హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు భరోసా ఇచ్చారు. గాడి తప్పిన ఆర్థిక విధానాన్ని దారిలో పెడుతున్నాం. సాధ్యమైనది త్వరగా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం శాసన పరిషత్లో సభ్యులు ఏవిఎన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సవివరంగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు వివిధ అవసరాల కోసం తీసుకున్న ఈఎంఐలకు ప్రతి నెల మొదటి తేదీన చెల్లించకపోతే బ్యాంకులు వారి ఖాతాలో డిఫాల్ట్ జాబితాలో చేరుస్తాయి. సో గత ప్రభుత్వ ఉద్యోగులకు 18వ తారీఖున కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మా ప్రభుత్వం వచ్చాక ఆలోచన చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాము. ఉద్యోగులు మాలో భాగస్వాములుగా భావించి మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తేదీన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నామని అన్నారు. వయోపరిమితి పెంపుతో కేవలం 6,354 మందికి మాత్రమే రిటైర్. ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకు ఉద్యోగుల ప్రయోజనాలు చెల్లించకుండా రిటైర్మెంట్ వయోపరిమితిని 3 సంవత్సరాలకు గత ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఆనాటి ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచకపోయి ఉంటే 2021 నుంచి 2023 మధ్య సంవత్సరాల్లో 26,854 మంది రిటైర్మెంట్ పొందాలి. కానీ వయోపరిమితి పెంపుతో కేవలం 6,354 మంది మాత్రమే రిటైర్ అయ్యాయని, ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం అన్నారు. ఆనాడు వాస్తవాలు తెలియక కొంతమంది పాలాభిషేకాలు చేశారని అన్నారు. 43,154 కోట్ల బిల్స్ పెండింగ్లో పెట్టిన బీఆర్ఎస్. సో 2023 డిసెంబర్ నాటికి గత ప్రభుత్వం మాకు వివిధ రకాల బకాయిల కింద 43,154 కోట్ల బిల్స్ పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయిందని తెలిపారు. ఇందులో కేవలం ఉద్యోగుల బకాయిలు చూసుకున్నట్లయితే 4,575 కోట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక శ్వేతపత్రంలో సైతం వివరించామని డిప్యూటీ సీఎం తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక పెన్షన్ బెనిఫిట్స్ 1,752 కోట్లు చెల్లించామని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 6,244 కోట్లు ఉన్నాయి. ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల ఇబ్బంది లేకుండా చెల్లిస్తూ వెళ్తున్నామని తెలిపారు. ప్రతి నెల అదనంగా ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేసేందుకు 700 కోట్లకు తక్కువ కాకుండా విడుదల చేస్తున్నామని వివరించారు. మెడికల్ బిల్లులు కూడా పెండింగ్లో పెట్టడం అమానవీయ అంశంగా మా ప్రభుత్వం భావించి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న 200 కోట్ల పైన మెడికల్ బిల్స్ మొత్తాన్ని క్లియర్ చేశాం. ఇక నుంచి ఏ నెలకు ఆ నెల మెడికల్ బిల్లులు క్లియర్ చేస్తామని చెప్పారు. ఇక సప్లిమెంటరీ శాలరీల విషయానికి వస్తే 560 కోట్ల బకాయిలు మొత్తం క్లియర్ చేశాం. ఇక నుంచి సప్లిమెంటరీ శాలరీ బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి నెల టెన్షన్గా మొదటి తేదీన జీతాలు. సో ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆరోగ్య సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వారికి కావాల్సిన హెల్త్ స్కీమ్ని వారే డిజైన్ చేసుకుని రావాలని చెప్పాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి నెల టెన్షన్గా మొదటి తేదీనే జీతాలు చెల్లించడం గొప్ప విషయమని డిప్యూటీ సీఎం తెలిపారు.